ఈ నెల నుంచే నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్టోబర్ మాసం వరకు లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అనుసరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ నెల నుంచే నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్తు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా జోన్ పరిధిలో ఇస్తున్నట్లే నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులకు యూనిట్ విద్యుత్తును ₹1.50కే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల నుంచి దీనిని అమలు చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఇక జోన్లకు మాత్రమే పరిమితం కాకుండా ఆక్వా రైతులందరికీ రాయితీ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయంతో 12,500 మంది ఆక్వా రైతులకు లబ్ది కలగనుంది. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జల వనరులు తదితర అంశాలపై వ్యవసాయ శాఖతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎల్నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికల్ని వారికి వివరించాలని సూచించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్టోబర్ మాసం వరకు లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అనుసరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రత్యేకించి పీఎండీఎస్ విధానంలో సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను రైతులకు వివరించేలా రైతుల వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎల్నినో లాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమైన విధానాన్ని రైతులకు అందించాలని అన్నారు. రైతు యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వేగంగా అందించాలని స్పష్టం చేశారు. వర్షపాతం తగ్గి సాగు విస్తీర్ణం పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ మార్పులకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్నినో ఎఫెక్ట్ మిటిగేషన్ యాక్షన్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పశువుల దానా విషయంలోనూ వీబీజీ రామ్జీ అనుసంధానించాలన్నారు. ఆఫ్ స్టైల్ పొగాకు కిలోకి ₹10 మద్దతు ధర ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వెంటనే ఇది అమల్లోకి రావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 94 మిలియన్ కేజీల ఆఫ్ స్టైల్ పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా 44,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, రైతులు సహా 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించాలని సీఎం నిర్దేశించారు. అలాగే ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు ప్రస్తుతం 48.27 మిలియన్ కేజీల కొనుగోలు జరిగాయని అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేలా బ్యానర్లకు 50,000 రుణం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆక్వా సంక్షోభాన్ని నివారించేలా రొయ్య మేత ధరల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ఫిష్ మీల్ ఎగుమతులను 50% తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కేంద్ర నిర్ణయం తీసుకునేంత వరకు రొయ్య మేత ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్బుగా తీర్చిదిద్దే అంశంపై వేగంగా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఎల్నినో ప్రభావం, నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు మంత్రి కె అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, జలవనరులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖ, అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ అరిలోవాలో భారత స్టార్ షట్లర్ పివి సింధు అకాడమీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఇసుకతోట జంక్షన్లోని లాన్సమ్ స్కేర్ భవనంలో ఐబీఎం ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం అమరావతిలో అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో లోకేష్ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ అభివృద్ధికి ఐటీ, క్రీడా రంగాలు రెండూ కీలకమని భావిస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పివి సింధుతో కలిసి మంత్రి లోకేష్ తోటగరువు వద్ద ఏర్పాటు చేయనున్న పివి సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం, గ్రామీణ ప్రతిభను వెలికితీసిన కామన్వెల్త్, ఒలింపిక్స్ స్థాయి విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ అత్యాధునిక సెంటర్ను రూపుదిద్దుతున్నారు. క్రీడా అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి నారా లోకేష్ పివి సింధులతో కలిసి ఇసుక తోటలోని ల్యాన్సమ్ స్క్వేర్లో నూతనంగా రూపుదిద్దుకున్న ఐబీఎం ఇన్నోవేటివ్ క్లయింట్ సెంటర్ను సందర్శించనున్నారు.
విశాఖను గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దే దిశగా అక్కడ అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సేవలు, కృత్రిమ మేధ, సంబంధిత పరిశోధనలు, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రతినిధులతో చర్చించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం, విద్యా, క్రీడా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేశారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ పర్యటన ద్వారా సాగరతీర నగరం విశాఖపట్నంలో ఐటీ పెట్టుబడులకు, అంతర్జాతీయ క్రీడా శిక్షణకు కొత్త ఊపిరి అందనుందని జిల్లా వాసులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను సీఈఓ వివేక్ యాదవ్ అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలకు అందజేశారు. రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లతో కలిపి మొత్తం 3,72,02,684 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1.82 కోట్ల మంది పురుషులు మరియు 1.89 కోట్ల మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఓటర్ల హేతుబద్ధీకరణ ద్వారా ప్రతి కేంద్రానికి గరిష్టంగా 1,200 మందిని కేటాయించడంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,933 పెరిగి 50,330కి చేరిందన్నారు. ఈ జాబితా ఆన్లైన్తో పాటు ఈఆర్ఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉందని, జూలై 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలో విడుదల చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లతో కలిపి మొత్తం 3,72,02,684 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 1,82,69,019 మంది పురుషులు, 1,89,39,929 మంది మహిళలు ఉన్నారు. 2,736 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు 1/7/2026 తేదీన అర్హత తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా 89.22 సర్వే ఫారములను సేకరించి డిజిటలైజ్ చేశామని, మరణాలు, మార్పులు, బహుళ నమోదుల వల్ల 10.78% మంది ఓటర్లు ఇచ్చిన చిరునామాల్లో లభించలేదని నివేదించారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా చేపట్టిన హేతుబద్ధీకరణ వల్ల రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,933 పెరిగి మొత్తం 50,330కి చేరిందని సీఈఓ పేర్కొన్నారు. తగిన ప్రక్రియ మరియు విచారణ నోటీసులు లేకుండా ఎటువంటి తొలగింపులు జరగవని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా జాబితా అన్ని ఈఆర్ఓ, ఏఈఆర్ఓ పోలింగ్ కేంద్రాలు మరియు ceo.andhra.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉందని, నమోదు కాలేని వారు లేదా జూలై 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. సలహాలు, సందేహాల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చని, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్ కార్యక్రమం అనేది 1 నెలలో పూర్తయింది. ఒక రకమైన కరెక్షన్ కూడా జరిగింది ఓటర్ లిస్టులో. అయితే ఇవాళ ప్రధానంగా మాకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని దాదాపు 3,300 కొత్త బూతులతో కలిపి, అంటే గతంలో 47,000 బూతులు ఉండేవి, ఇప్పుడు 50,000 బూతులు అయినాయి. 50,000 బూత్ వైజు మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏఎస్డిడి లిస్ట్, అంటే ఆబ్సెంటీస్, డూప్లికేట్, డెత్ ఇలా షిఫ్ట్ అయిపోయినాయి. వీళ్ళ లిస్ట్ కూడా మొత్తం ఏదైతే కలిపితే దాదాపు ఇవన్నీ కలిపి 44 లక్షల ఓట్లు ఉన్నాయి. మేము అడిగాం సీఈఓ గారిని, గత 19 ఎన్నికలు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీల మధ్య తేడా 5 నుంచి 25 లక్షలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు 44 లక్షల ఓట్లు మీరు డిలీట్ అయిపోతాయంటే అది ప్రూవ్ చేసుకోలేకపోతే డిలీట్ అయిపోతాయని చెప్పాడు ఆయన. అయితే ఒక రకంగా మాకు ఆనందం కూడా ఉంది. ఎందుకంటే కడప, తిరుపతి కొన్ని చోట్ల 24 ఎలక్షన్లో, అంతకుముందు బై ఎలక్షన్లో చేసిన డూప్లికేట్ ఓట్లన్నీ కూడా ఇవాళ తీసేయబడుతున్నాయి. మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఓటు తొలగింపు కోసం, మీ ఓటు ఎందుకు తొలగించకూడదు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీస్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు బూతుల వారీగా, ఎన్నికల బూత్ వారీగా మేము కావాలి, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకి మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేసాం. వారి పైకి రాసి మాట్లాడతామని చెప్పారు. అలాగే ప్రతి ఫ్యామిలీలో భార్య, భర్త వారి ఓట్లని చెరొక బూత్లో ఉంటున్నాయి.
లేదా భార్యాభర్త ఓటు ఒక బూత్లో ఉంటే వారి మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు వేరే బూత్లో ఉంటున్నాయి. అలాగే ఒక ఇంట్లో వాళ్ళందరూ బూతులు ఒకటి ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లన్నీ వేరే బూత్లో ఉంటున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దమని చెప్పని మేము వారికి చెప్పాం. ఇందులో జరిగినటువంటి మంచి చెడులు కానీ పొరపాట్లు కానీ సరిదిద్దేదానికి వీలుంటుంది. వీలైనంత వరకు అర్హులైన ఓటర్లు ఓటు మిస్ కాకుండా చూసేదానికి వీలుంటుంది. ఆ రకంగా రాజకీయ పార్టీలు తగు శ్రద్ధ తీసుకునేదానికి వీలుంటుంది. కాబట్టి మెయిన్గా బిఎల్ఓస్ సంబంధించి మేము అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దాదాపు 47,000 మంది బిఎల్ఓస్ దాదాపు 2 నెలల పాటు ఎంతో శ్రమించి చెమటోడ్చి కృషి చేశారు. 64వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో 9 గిగావాట్ల డేటా సెంటర్, 20 చోట్ల 5G టవర్లు, 1205 కోట్లతో క్వాంటమ్ వ్యాలీ టవర్లు, వివిధ ప్రాముఖ్య ప్రాంతాలను కలుపుతూ రోప్ వే ప్రాజెక్టులను అనుమతులు తెలిపారు. మెగా సిటీ అవసరాల కోసం కృష్ణా నదిపై కొత్త వంతెనల నిర్మాణంపై 3 నెలల్లో నివేదిక కోరగా ఈ నెల 13న సీఎం సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 64వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామంలో 2,340 ఎకరాలు ఇచ్చేందుకు వచ్చిన రిజర్వేషన్ అథారిటీ ఆమోదించిందన్నారు. పల్నాడులోని 244.39 ఎకరాల ఇనాం భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడానికి దేవాదాయ శాఖకు చెల్లించాల్సిన 122 కోట్లకు ఆమోదం లభించింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించడంతో పాటు ఏపీ రేరా రెన్యూవల్ ఫీజు రద్దుకు అంగీకరించారు. రైతుల యాన్యుటీ చెల్లింపుల కోసం తీసుకున్న 300 కోట్ల రుణానికి రాటిఫికేషన్ ఇచ్చారు. అమరావతిని ఆధునికంగా తీర్చిదిద్దే క్రమంలో 9 గిగావాట్ల డేటా సెంటర్కు 20 ప్రదేశాల్లో 5G టవర్ల ఏర్పాటుకు టెండర్లకు అనుమతించారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్, దుర్గగుడి, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కలుపుతూ PPP మోడల్లో రోప్వే ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీలో 1,205 కోట్లతో L&T ద్వారా 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణానికి అప్రూవల్ తెలపడంతో పాటు IIIT అమరావతికి టెండర్లు పిలిచేందుకు ఓకే చెప్పారు. కృష్ణా నదిపై విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఎన్ని వంతెనలు కావాలనే దానిపై కన్సల్టెంట్ అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదిక ఇస్తుందని మంత్రి తెలిపారు. పల్నాడులో ఇనామ్ ల్యాండ్స్, పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు, 244.39 ఎకరాలు. అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్లో 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది APPFCL కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని ర్యాటిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది. అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు. ఆ ఎగ్జామ్షన్ కావాలంటే వాళ్ళ అథారిటీ పెట్టి రేపు క్యాబినెట్కి పెట్టి ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ ఆడ నుంచి బస్ స్టాండ్ నుంచి దుర్గా టెంపుల్, అక్కడ నుంచి పున్నమి ఘాటుకుండా భవానీ ఐలాండ్, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేటట్టుగా PPP మోడల్లో చేయటానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఏదైతే 2 floors ఆల్రెడీ ఒక బిల్డింగ్ జరుగుతుంది క్వాంటమ్ మిషన్ పెట్టడానికి. అయితే అక్కడ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆ రోజు టవర్ మాదాపూర్లో కట్టారో అలా 2 టవర్స్ ఒక్కొక్కటి 18 అంతస్తులతో కట్టేదానికి క్వాంటమ్ దానికి సంబంధించి 1,280 కోట్లతో టెండర్ అయింది. అది L&T వాళ్ళకి వచ్చింది 1,208 కోట్లు. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అప్రూవ్ ఇవ్వటం జరిగింది.
నైతిక విలువలతోనే విద్యార్థుల సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ప్రవచనకర్త రాష్ట్ర నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లిలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పిల్లల్లో చిన్నతనం నుంచే క్రమశిక్షణ, మానవీయ విలువలను పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే రోజున తన దిశానిర్దేశంలో రూపొందించిన నైతిక పాఠ్యాంశాలను బోధిస్తుండడం పట్ల చాగంటి ఆనందం వ్యక్తం చేయగా, భేటీ ముగిసిన అనంతరం ఆయనను మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా సాగనంపారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దీనిపై లెక్కలతో బహిరంగ చర్చకు రావాలని జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. బాధితులను పరామర్శించకుండా నిందితుల ఇళ్లకు వెళ్లే వైకాపా నేతలకు రౌడీ, హంతక బిరుదులు ఇవ్వాలని, మాజీ మంత్రులకు బూతురత్న బిరుదు సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఒకే కుటుంబం పేరు పెట్టే సంస్కృతి వైకాపాది కాగా కూటమి ప్రభుత్వం మహనీయుల పేర్లు పెడుతూ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి నూతన పీహెచ్సీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు జగన్పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ పథకానికి కోత విధించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజుకో అబద్ధం ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లలో దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే ఆసుపత్రులకు సుమారు 7,000 కోట్ల బకాయిలు మరియు బిల్లులను చెల్లించిందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై జగన్ అసత్యాలు మాట్లాడడం మానుకోవాలని, లబ్ధిదారుల లెక్కలు మరియు చెల్లింపుల రికార్డులతో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ పిఎస్సి గత ప్రభుత్వంలో మంజూరై, వైఎస్ఆర్సీపీ, నేను నిజమే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంజూరై 2021లో మంజూరై జీవో ఇచ్చారు, డబ్బులు ఇలా 2022లో మళ్ళీ మంజూరు చేశారు, అదే ఆసుపత్రిని జీవో ఇచ్చారు, డబ్బులు ఇలా 2023లో మళ్ళీ అదే ఆసుపత్రిని మళ్ళీ మంజూరు చేశారు, జీవో ఇచ్చారు, కానీ డబ్బులు ఇలా. డబ్బులు ఇవ్వకుండా భూమి పూజ చేయాలంటే లేదా బిల్డింగ్ కట్టాలంటే సాధ్యమా? 3 సార్లు ఒకే బిల్డింగ్ కోసం మళ్ళీ జీవోలు ఇచ్చారు. ఏదో సినిమా డైలాగ్ తెలుసు కదా మీకు, చెయ్యాలి చెల్లికి పెళ్లి, అట్లా చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అని చెప్పి 3 సార్లు జీవో ఇచ్చారు. కానీ ఒక్క పైసా విధించలే. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో 88 పిఎస్సీలు మంజూరు చేసి నిధులు ఇవ్వకపోతే దానికి మరి మనం 12 కలిపి ఇవాళ 100 పిఎస్సీలకి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ భూమి పూజ చేశాం. 1200 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఎస్పీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేయని వెండర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పవర్ సెక్టార్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేశామన్నారు. వైసీపీ హయాంలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం చేశారని విమర్శించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు వల్ల నష్టాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. గత ఏడాది కొంతమేర విద్యుత్ ఛార్జీలు తగ్గించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు కొనసాగుతోందని వెల్లడించారు. సౌర విద్యుత్ ద్వారా లక్షలాది కనెక్షన్ల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. భారీగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ట్రాన్స్మిషన్ లైన్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి వినతులు వచ్చాయని, రెవెన్యూ, భూ, విద్యుత్, పెన్షన్ సమస్యలపై వినతులను స్వీకరించామన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అందిన అర్జీలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి వైసీపీ నేతలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిఎస్సి ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించిందని ఆయన మండిపడ్డారు. డిఎస్సి నిర్వహణపై ఏవైనా సందేహాలు ఉంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు.
డిఎస్సి ప్రక్రియపై వైసీపీ నేతలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు నిరాకరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో పీఐఎల్ను వాడుకోవడం వైసీపీది దివాలా కోరుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. డిఎస్సి అభ్యర్థుల పేరుతో వైసీపీ కుట్రపూరితంగా కేసులు వేస్తోందని, నిరుద్యోగుల కోసం అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో మెగా డిఎస్సి నిర్వహించని, జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసిన వైసీపీకి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. 16,000 మంది ఉపాధ్యాయుల కష్టాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే డిఎస్సి నిర్వహణపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కోర్టు కేసులతో డిఎస్సిని అడ్డుకోవాలని చూసిన వారి కుట్రలను హైకోర్టు తీర్పు చెంపపెట్టులా భగ్నం చేసిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిరుద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు అర్చకులు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేయగా ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు, ఎస్ సరిత, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు కలిసి ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. పాలయసి ధర్మం ధర్మం పాలయసి పాలయసి ధర్మం త్వం ధర్మం పాలయసి పాలయసి ధర్మం త్వం ధర్మం త్వం ధర్మం ధర్మం త్వం. సామాన్య ప్రజలకు నాణ్యమైన బీపీటీ సన్నబియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏపీ ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకే ఈ ప్రత్యేక విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన బీపీటీ సన్నబియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం రైతు బజార్లో మంగళవారం ఏర్పాటు చేసిన సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బీపీటీ స్టీమ్ సన్నబియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ను కిలో 50 రూపాయలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు 10 కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ, గత 26 నెలలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో పింఛన్ల పంపిణీ నుంచి ప్రజా సమస్యల పరిష్కారం వరకు ప్రజాప్రతినిధులే నేరుగా పాల్గొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రహదారులను పెద్ద ఎత్తున పునరుద్ధరిస్తున్నామని, ఇప్పటికే 70 నుంచి 80% రోడ్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా కొన్ని కీలక రహదారుల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా నీటి విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ వల్లే రైతులకు ఉపశమనం లభించిందన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని చెప్పారు. చిక్కవరం చెరువులో గతంలో 3 చిన్నారులు మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అక్రమ మైనింగ్, చెరువుల భద్రతా అంశాల్లో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి కేసుల నమోదులో జరిగిన జాప్యంపై కూడా అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకే ఈ ప్రత్యేక విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి ఎలా చేసాం, సంక్షేమం ఎలా చేసాం, డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమం. అలాగే పెన్షన్లు అంతకుముందు వాలంటీర్లు ఇస్తే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఏదో ఒక నియోజకవర్గం వెళ్ళి ఆయన, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ వెళ్ళి పెన్షన్ ఇచ్చే పరిస్థితి. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి చేయడానికి అష్ట కష్టాలు పడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేస్తూ గత ప్రభుత్వం గాలి కుదిరేసిన రోడ్లన్నీ ఒక 70-80% వేసామని స్పష్టంగా చెప్పగల పరిస్థితి. కానీ ఇంకా నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు వేసినాం, ఇంకా దారుణమైన రోడ్లోని పరిస్థితి. ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఈ తార్ రేటు పెరగడం వల్ల శాంక్షన్ అయిన రోడ్లు కూడా లేట్ అవడం సహృదయంతో అర్థం చేసుకోవాలని మానికొండ గ్రామస్తులు కోరుతూ, అలాగే నందమూరు రోడ్డు అయితే మరీ దారుణమైన పరిస్థితి. 1,80,00,000 5 సంవత్సరాలు తట్ట మట్టి కూడా పోయిన పరిస్థితి. అక్రమ మైనింగ్ జరిగిన పరిస్థితి. ఎంతసేపు ఆ లారీలు వెళ్ళటమే తప్ప ఆ చెరువులు దూకి నందమూరు చెరువులు 2 తాడి చెట్లు లోతుంది పోయిన పరిస్థితి.
నేను అధికారులను కూడా తీవ్రంగా నేను మందలిచ్చా. వైద్య విద్యా రంగంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణమే సంస్కరణలు చేపట్టాలని ఏపీసీసీ కమిటీ అధికార ప్రతినిధి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ అర్హత విధానంలో మార్పులు తెచ్చి రాష్ట్రాలకు ప్రవేశాల్లో మరింత స్వేచ్ఛనివ్వాలని, వీలైనంత త్వరగా 1 నీట్ 1 స్టేట్ 1 అప్లికేషన్ 1 ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాలను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు 10% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆమోదయోగ్యం కాని అధిక ఫీజుల వసూళ్లు, కౌన్సిలింగ్ విధానం, గత ఏడాది వసూలు చేసిన నిధుల మళ్లింపు ఆరోపణలపై స్వతంత్ర సంస్థచే ఆడిట్ చేయించి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గవర్నర్ను కోరారు. నీటికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉందో, బాధ్యతల కమిటీ అసోసియేషన్ వాళ్ళతో కలిపి ఈరోజు గవర్నర్ గారిని కలిసి ఈ అంశాలన్నిటి మీద కూడా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి తంతు, యూనివర్సిటీ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా విద్యార్థులు పడే కష్టాలన్నీ కూడా గవర్నర్ గారికి సవివరంగా వివరించడంతో పాటు రిప్రజెంటేషను తల్లిదండ్రుల తరఫున ఒకటి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 10 సంవత్సరాల్లో వైద్య విద్య ఈ నీట్ అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంటే, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ పెట్టి దేశంలో గతంలో కౌన్సిలింగ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహిస్తుంటే దాని కాస్త సెంట్రలైజ్డ్ చేసి ఈరోజు సూపర్ స్పెషాలిటీ సీట్స్ అన్నీ కూడా అన్ఫిల్డ్ అయ్యి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వెళ్ళాక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి మీరు చూశారు. జంతర్ మంత్లో విద్యార్థులు చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నీట్కి సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో దానికి సంబంధించి పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి అలాగే వాళ్ళందరూ గవర్నర్ గారిని కలవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఐసీయూలోకి వెళ్ళిపోతుంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు, విద్యా వ్యవస్థలోని సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా. ఒక ఓసీ కేటగిరీ విద్యార్థికి మన రాష్ట్రంలో 525 మార్కులు వచ్చినా లేదా 505 మార్కులు వచ్చినా సీట్ రానటువంటి పరిస్థితి. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే 395 నుంచి 400 మార్కులకి ఏ కేటగిరీ సీట్, ఫ్రీ గవర్నమెంట్ సీట్ వస్తుందండి. మనకి ఫ్రీ గవర్నమెంట్ సీట్ రావాలంటే వాళ్ళకి మనకి దాదాపుగా 105 మార్కుల వ్యత్యాసం ఉంది. మరి ఒకేసారి 2 రాష్ట్రాలు విడిపోయినాయి. మరి గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని తీసివేస్తామని అన్నారు. సో మాకు ఆ గవర్నమెంట్ మీద విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది, కానీ వాళ్ళు తీసినటువంటి దాఖలాలు కనబడలేదు. విజయవాడకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి ముస్తాబాద్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీకి చెందిన సిహెచ్ఎస్ శర్వాణి ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనపరిచి రాష్ట్ర ఛాంపియన్గా నిలిచింది. శర్వాణి క్రమశిక్షణ, అంకితభావం, కృషి ఇతర యువ క్రీడాకారులకు ఆదర్శమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. జాతీయ ఛాంపియన్షిప్లోనూ ప్రతిభ చాటుకుని ఆంధ్రప్రదేశ్కు మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజయవాడకు చెందిన ముస్తాబాద్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ చెస్ క్రీడాకారిణి సిహెచ్ శర్వాణి ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర ఛాంపియన్గా నిలిచింది. ఆగస్టు 1-2 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీలో ఆమె 7 రౌండ్లలోనూ విజయాలు సాధించి 7/7 పర్ఫెక్ట్ స్కోర్తో టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం ద్వారా ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి నవంబర్ 4 వరకు పశ్చిమ బెంగాల్లో జరిగే జాతీయ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించే అర్హత సాధించింది. శర్వాణి విజయంతో విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆమెను ఘనంగా సన్మానించారు. 5,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చిరంజీవి శర్వాణి ఆంధ్ర రాష్ట్ర కాంపిటీషన్ ఏదైతే విశాఖపట్నంలో జరిగాయో దానిలో జూనియర్స్లో రాష్ట్రం ఛాంపియన్గా ఆవిడ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా 11 ప్రైజులు ఆవిడ గెలుచుకోవడం, ఆవిడ నేషనల్స్ కూడా ఆ ఏజ్ ప్రకారం ఆడటం. మీరు రానున్న రోజుల్లో ప్రపంచ ఛాంపియన్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ పాప నివసించేది కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొగలరాజపురం నియోజకవర్గంలో ఉంటున్నారు.
తప్పకుండా పాప మరిన్ని జరగాలని, అదేవిధంగా వారి కోచ్ అయిన బొబ్బా గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది నేషనల్ ప్లేయర్స్ తయారు చేసిన వ్యక్తి మా బొబ్బా గారు. మీరు ఆయన నిరంతరం ఎంతో క్రమశిక్షణతో ట్రైనింగ్ ఇవ్వటం కాకుండా విదేశాల్లో కూడా ఇక్కడి నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో నా మనవడు కూడా ట్రైనింగ్ పొందుతూ ఉన్నాడు. విదేశాలు అమెరికాలో నుంచి రెగ్యులర్గా రోజు అరగంటో గంటో లేకపోతే వారానికి 3 రోజులు ఏదో టైం ఉంది. అనేది మంచి గేము, బ్రెయిన్కి పొదును పెట్టే గేము, తెలివితేటలు ఇంప్రూవ్ చేసే గేము. అందువల్ల ప్రతి ఒక్క పిల్లడు కూడా దానిలో ప్రవేశించే చాలా మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదేమైనా కూడా చిరంజీవి శర్వాణి ఇంకా బాగా ఇంతకంటే కూడా నేషనల్స్లో కూడా ఛాంపియన్ తెచ్చుకోవాలి. ప్రతిపక్షాన్ని అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఉర్వకొండలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై లాఠీచార్జ్ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. పయావుల సీనప్ప భూ వివాదంలో చట్ట వ్యతిరేక జోక్యం జరుగుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి పోలీసులను రాజకీయాల కోసం ఉపయోగించడం మానుకోవాలని, కక్ష సాధింపు చర్యలకు బదులుగా అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం దృష్టి పెట్టాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిశితంగా పరిశీలిస్తుంది, అవసరమైతే ప్రశ్నిస్తుంది, అడుగుతుంది, చట్టపరంగా ఆందోళనలు చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం యొక్క లక్షణము. ప్రజాస్వామ్యానికి ఉన్న బీటునే అది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎవ్వరు కూడా మాట్లాడరాదు, పెన్ను పెట్టి రాయరాదు, ఆడరాదు, పాడరాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్న ధోరణితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అదే కాకుండా ఉర్వకొండ ప్రాంతంలో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటయ్యా అంటే అక్కడ ఉన్న కురువ సామాజిక వర్గం, బోయ సామాజిక వర్గం ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటారు. అలాంటి కమ్యూనిటీ మధ్య అతను గలాటలను సృష్టించి కురువలను బోయలతో తన్నిస్తాడు, బోయలను పోలీసులతో తన్నిచ్చే కల్చర్ అతనిది. క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, యువతకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్రీడాకారులు మరియు సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బందర్ రోడ్లోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియాన్ని సందర్శించి వివిధ సౌకర్యాలను పరిశీలించారు. స్టేడియంలోని జిమ్, ఇండోర్ క్రీడా విభాగాలు, బ్యాడ్మింటన్ కోర్టులు, స్కేటింగ్ రింగ్, వాష్రూములు తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, యువతకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిమ్లోని పరికరాలను ఎప్పటికప్పుడు నిర్వహణలో ఉంచి వినియోగానికి అనువుగా ఉండేలా చూడాలని సూచించారు. బ్యాడ్మింటన్ కోర్టులు, స్కేటింగ్ రింకును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించాలని, వాష్రూములలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్టేడియం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్రీడాకారులు మరియు సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.